ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ. చూడండి, అందరూ మన ఊరు పిల్లలే. కొంతమంది పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా అవసరమే మనకి. నేను అది కూడా చెబుదాం అనుకున్నాను, పెళ్లి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలి. లేదు, ఎక్కువ మంది చదివిన ఆర్టికల్ అదే. అది ఇప్పుడు చదివితే నన్ను కొడతారు వీళ్ళందరూ. సో నేను చదవదలుచుకోలేదు. సో ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ సంవత్సరంలో వెబ్సైట్ చూసిన వాళ్ళు 8,126 మంది. ఈ వెబ్సైట్ ఇప్పటిదాకా 8,126 మంది చూశారు. మన ఊరు వాళ్ళు కానీ, మన పక్క ఊరు వాళ్ళు కానీ, వేరే దేశం నుంచి కానీ, ఎన్ని దేశాల నుంచి అయినా సరే. ఎక్కువ మంది చూసింది అమెరికా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత లండన్. సో దీనిలో బాధలేంటో చెప్పని అడిగారు పెద్దనాన్న. బాధని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఒక కాకపోతే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది హై స్కూల్లో వచ్చిన సైన్స్ ల్యాబ్ అండ్ వృద్ధాశ్రమానికి నరసింహప్రసాద్ గారు ఇచ్చిన డొనేషన్ అండ్ హరీష్. 1 year లో నాకు బాగా సంతృప్తినిచ్చిన విషయాలు ఈ రెండే. చరిత్రను అంటే ఎస్టాబ్లిష్ చేసిన, వేరే రకంగా ఎంతమంది రచయితల్ని బయటికి తీసుకొచ్చిన, ప్రస్తుతం ఈ సొసైటీకి ఉపయోగపడిన ఈ 2 ఇన్సిడెంట్స్ ఈ 1 year లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్. ఈ విలువ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వెబ్సైట్కి రూపం మాత్రమే నేను, ప్రాణం వెళ్తుదాకా. నాకు ఎప్పుడు తెరవనగా ఉంటాడు, ముందుకు రాడు. నాకు 8 ఏళ్ళుగా పరిచయం. నా మంచికి చెడుకి అన్నిటికీ ఆయన సలహాలు ఏంది నేనేది చేయను. సో ఆయన అనుకుని నడిపించబట్టే, ఒక నైతిక స్థైర్యాన్ని ఇవ్వబట్టి ఈ వెబ్సైట్ వాళ్ళకి ముందు ఉంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ రెస్పాన్స్ అయిన వ్యక్తి ఆయన. వెబ్సైట్ చేస్తా అన్నప్పుడు ఈ మంచి ఆలోచన చెప్పి నన్ను రంగనాథరావు గారి దగ్గరికి తీసుకెళ్ళింది తొలి వ్యక్తి ఆయన. అంతకంటే ముందు రంగనాథరావు గారికి ప్రాజెక్ట్ గురించి చెప్పిన వ్యక్తి మా పెదనాన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. ఆయనకు ఉండట్లేదు. ఫస్ట్ ఆయనకి ఓరల్గా చెప్పిన వ్యక్తి ఆయన. నన్ను డైరెక్ట్ తీసుకెళ్ళింది రవిసుధా గారు. సో అక్కడి నుంచి 2009 మార్చిలో మొదలు పెట్టాను ఈ వెబ్సైట్. అది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. జనవరి 14 లాంచ్ చేశాను లాస్ట్ ఇయర్. సో నేను చాలా మంది పెద్దల్ని కలిసినప్పుడు ఈ చరిత్ర గురించి అడగడానికి నేను రిక్వెస్ట్ వచ్చినప్పుడు